అతడు పాపులర్ రౌడీ షీటర్. తాను సెటిల్మెంట్ చేశాడంటే పని జరిగిపోవాల్సిందే. కొత్తగా కట్టే ఏదైనా ప్రాపర్టీపై కన్ను పడిందంటే అడిగినంత ఇవ్వాల్సిందే. 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్న అతడి రౌడీజంపై తన స్నేహితుల కన్నుపడింది. అతడి పాపులారిటీని కొట్టేయాలని వారంతా డిసైడ్ అయ్యారు. ఆ రౌడీ షీటర్ను లేపేస్తే మనం వాడికంటే పెద్ద రౌడీలం కావచ్చని భావించారు. ఇంకేముంది, పక్కాగా స్కెచ్ వేసి ఆ రౌడీ షీటర్ను ప్లాన్ ప్రకారం లేపేశారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. బోరబండకు చెందిన పేరు మోసిన రౌడీ షీటర్ కొడుకు సయ్యద్ షాహిద్ ఆ ప్రాంతంలో తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ రౌడీ షీటర్గా కొనసాగుతున్నాడు. అయితే షాహిద్ను అడ్డు తొలగించి ఆ స్థానంలో తాము నిలవాలని అతని స్నేహితులు సాజిద్, సమీర్ ఖాన్, హనాక్లు పన్నాగం పన్నారు. పథకం ప్రకారం జూన్ 29న పవన్ అనే స్నేహితుడి బర్త్డే పార్టీ ఉందని నమ్మించి షాహిద్ని పిలిపించారు. కూకట్పల్లి ప్రకాష్ నగర్లోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో జరిగిన పార్టీకి షాహిద్ వెళ్లాడు. అందరూ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులోకి జారుకోగాని షాహిద్పై బీర్ బాటిళ్లతో దాడి చేశారు. తరువాత షాహిద్ తలపై బండరాయి వేసి హత్య చేశారు. షాహిద్ను మర్డర్ చేశాక నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీం బృందాల ద్వారా ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు హత్యకు పాల్పడ్డ 3 అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్కు తరలించారు. దీనికి బేసిక్ కారణం ఏంటంటే ఈ షహీద్ అనే వ్యక్తి ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నాడో ఇతను ఈ సాజిద్ అనబడే అతను ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటాడు. అతనికి ఒక 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతనికి కొద్దిగా అమౌంట్ వస్తుంది, నాకు ఆ అమౌంట్ నుంచి నువ్వు నెల 5,000 ఇవ్వాలని చెప్పేసి అతను వేధిస్తూ ఉన్నాడు చాలా రోజులుగా. అదొక కోపం పెట్టుకున్నాడు సాజిద్. దాంతోపాటుగా ఈ మున్నా, సాజిద్ అండ్ వీళ్ళకి సమీర్ ఖాన్ అనే వ్యక్తి కూడా తోడైనాడు. ఈ మున్నా అండ్ సమీర్ ఖాన్కి ఏంటంటే ఈ షాహిద్ ఈ ఏరియాలో రౌడీ షీటర్గా తిరుగుతున్నాడు, బోరబండ ఏరియాలో. మనం కూడా ఇతనిలాగా ఇతన్ని చంపేసి ఇతనిలాగా రౌడీ షీటర్ అయ్యి డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి అందరూ కలిసి ప్లాన్ చేసుకొని అతన్ని బీరు బాటిల్ తోటి ముందు గొంతు మీద పొడిచి, తర్వాత అంటే ఫస్ట్ దానికంటే ముందు ఏం చేసినారంటే అతన్ని ప్లాన్ ప్రకారం బాగా తాగిచ్చినారు. బాగా ఆల్కహాల్ తాగిచ్చి తర్వాత అతను దాదాపుగా సెమీ కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు అతన్ని బీర్ బాటిల్ తోటి గొంతు మీద పొడిచి తర్వాత గ్రానైట్ రాళ్లతోటి తల మీద వేసినారు. దాంతో అతను స్పాట్లోనే చనిపోయినాడు.